నర్సాపేటలో పల్నాడు జిల్లా స్థాయి 3వ బాలోత్సవం పిల్లల పండుగ సాంస్కృతిక కార్యక్రమాలు స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో 2వ రోజు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పాఠశాల విద్యార్థులు వేలాది మందిగా తరలివచ్చారు. వివిధ వేషధారణలతో నృత్య ప్రదర్శనలు, లఘు నాటకాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. రైతుల చేతి వేళ్ళు మట్టిలో ఉంటేనే మనకు ఆహారం అందుతుంది. రైతులు వ్యవసాయంలో అనేక ఇబ్బందులు, ప్రమాదాలు పడుతూ ఉంటారు. ఏమిటి అంటే ముళ్ళు గుచ్చుకోవటం, పాములు కనపడటం, ఎక్కువ వర్షాలు పడ్డం, తక్కువ వర్షాలు పడ్డం, అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందరికీ ఇప్పుడు నేను రోడ్డు పద్ధతి గురించి చెప్తున్నాను. రోడ్డు పైన ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి కొన్ని జాగ్రత్తలు తెలియచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక వాహనం లేకుండా బయటికి రావట్లేదు. చిన్న దూరాలు గుర్ర బండ్లు వాడుతున్నారు. కార్లు, బైక్లు, బండ్లు, ఇలా ఎన్నో రకాలుగా వాహనాలు మనం నిత్యం వాడుతున్నాము. ఇలా వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోలేకపోతున్నాము. తెలిసిన నిర్లక్ష్యం వస్తున్నాము. ఈ నిర్లక్ష్యం వల్ల ఎందరో అనాథలుగా మారిపోతున్నారు, మరెందరో ప్రాణాలు కూలిపోతున్నారు. జీవితం చాలా విలువైంది, మరి చిన్నది. జీవితాన్ని మనం కాపాడుకోవటం మన బాధ్యత. గవర్నమెంట్ మనకి ఎన్నో రూల్స్ పెట్టినా పాటించట్లేదు. హెల్మెట్ పెట్టుకోరు, రూల్స్ పాటించరు, సీట్ బెల్ట్ ధరించరు. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం కాదా? మనం వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి ఒక 10 నిమిషాల ముందే బయలుదేరండి. మన ప్రాణంతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా అవసరమేనని గుర్తించండి. జై భవాని సభకు నమస్కారాలు. ఈరోజు శత్రు సామ్రాజ్యం నుంచి ఏదో లేఖ అందింది, అదేంటో చూద్దాం. శివాజీ, నిన్ను చంపి నీ రాజ్యాన్ని, నీ దేశాన్ని రక్తంతో తడిపేస్తా.